హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సమ్ స్టోరీస్. ఈరోజు రవ్వ ప్రసాదం బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ బూరెల కోసం ముందుగా ప్రిపరేషన్ అయితే ఏం అవసరం లేదండి. ఇంట్లో మనకి దోశల పిండి కనుక రెడీగా ఉంటే మనం అప్పటికప్పుడే ఈ బూరెలను అయితే వేసేసుకోవచ్చండి. అసలు బూరెలు వేయడం రాని వాళ్ళు సైతం కూడా నా టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా బూరెలు అయితే వేసేస్తారండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా. దీనికోసం ఒక పాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకుని కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక 2 స్పూన్స్ వరకు కాజు పీసెస్ని అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రోస్ట్గా ఫ్రై అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే పాన్లో 1 కప్పు వరకు సుజీ రవ్వను కూడా బాగా ఫ్రై చేసుకుని కొంచెం బాగా ఫ్రై అయ్యాక 2 కప్స్ వరకు వాటర్ అయితే వేసుకుని ఉడికించుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు బెల్లం కూరను కూడా యాడ్ చేసుకుని బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇదంతా కొంచెం బాగా కలిసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కొబ్బరి కూరను కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న కాజు పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇది కొంచెం చల్లారించే వరకు పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలండి. ఇవి ఈ దోసల పిండి బ్యాటర్లో వేసుకుని బూరెల కింద వేద్దాము. ఈ దోసల పిండి బ్యాటర్ అయితే మనకి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. దీంట్లో తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలండి. ఇది కొంచెం హీట్ అయ్యాక బూరెల్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఎలా అంటే ఈ ఉండల్ని ఈ దోసపిండి బ్యాటర్లో వేసుకొని మెల్లిగా జాగ్రత్తగా ఆయిల్లోకి వదలాలి. పిండి కొంచెం మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం అటు గట్టిగా కాదు, అటు మరీ పలుచగా కాదు ఉన్నట్టు ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే మనకి ఈజీగా ఇలా బూరెలు ఈజీగా వేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యాక ఒకవైపు బాగా వేగిపోయినాయి కదా, నెక్స్ట్ టర్న్ చేసుకోవాలండి. ఇటువైపు కూడా బాగా ఫ్రై అయ్యాక వీటిని తీసుకుని వేరే బౌల్లోకి వేసుకోవాలి. అలానే టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో వేసుకుంటే కొంచెం ఎక్సెస్ ఆయిల్ అన్నా ఉంటే కూడా పీల్చేసుకుంటాయి. ఇలానే మిగతా ఉండలను కూడా ఈ విధంగానే బూరెలు వేసేసుకోవాలండి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ బూరెలను అయితే వేసేసుకోవచ్చు. సో అప్పటికప్పుడు మనం పిండి వంటలు అవి చేయాలన్నా కూడా ఎక్కువ పిండి వంటలు చేసేటప్పుడు మనకి ఈజీగా అయిపోవాలంటే ఈ విధంగా బూరెలు చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయండి. సో ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.